హల్లెలూయా. జీసస్ కరుణా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచమంతా కూడా మార్పు చెందుతున్నది. మార్పును కోరుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా క్రొత్తదనాన్ని ఆలోచిస్తున్నారు. క్రొత్తగా మార్చబడుతూ ఉన్నారు. అయితే నేడు ఏ వ్యక్తి కూడా మారబడినప్పుడే ఆ వ్యక్తికి విలువ. ఒక త్రాగుబోతు మారితే ఆ కుటుంబానికి మేలు జరుగుతుందండి. ఒక దొంగ మారితే ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. నేడు ప్రపంచంలో సెల్ ఫోన్స్ మార్చుకుంటున్నారు, తమ వస్త్రాలు మార్చుకుంటున్నారు, అనేక రీతులుగా తమకు సంబంధించినటువంటి అన్ని కూడా వస్తు వాహనాలు మార్చుకుంటున్నారు. కానీ తమ పాత రోత జీవితాలను మార్చుకోలేకపోతున్నారు. ఒకనాడు పాపపు స్త్రీ తన పాపపు కుండను పగులకొట్టి తన పాపపు జీవితమును మార్చుకున్నదండి. దేవునికి ఇష్టరాలుగా మారిపోయినది. అలాగే జక్కయ్య అను వ్యక్తి తన అన్యాయపు పాప జీవితమును విడిచిపెట్టి అతను మార్పు చెందాడు. అబ్రహాము కుమారుడయ్యాడు. నేడు 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వస్తున్న మనుషులలో మార్పు రావటం లేదండి. కరోనా వచ్చినా మారటం లేదు మనుషులు. ఒక రాయిగా ఉన్నంత వరకు దానికి విలువ లేదండి. ఒక మనిషిగా ఉన్నంత వరకు కూడా విలువ లేదు. అతను మార్చబడినప్పుడే అతనికి విలువ. ఆ రాయి అందమైన శిల్పంగా మారినప్పుడే ఆ రాయికి విలువ. అలాగే ఒక పురుగుగా ఉన్నంత వరకు దానికి విలువ లేదండి. ఆ పురుగు సీతాకోక చిలుకగా, అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారినప్పుడే దానికి విలువండి. నేడు ఒక పాపి పరిశుద్ధంగా మార్చబడినప్పుడే అతనికి, అతని కుటుంబానికి, అతని సంఘానికి, అతని జీవితానికి ఎంతో విలువండి. పరలోకంలో బహు ఆనందం కలుగుతుందంట. అందుకనే మనము మార్చబడాలండి, మార్పు చెందాలండి. నేడు మారని పాపాత్ముల కొరకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావలసి వచ్చింది. నేడు చాలామంది కూడా అండి తమలోని పాపాలను సరిచేసుకోలేక అందరినీ నిందిస్తూ, బాధిస్తూ, పరిహాసం చేస్తూ, అసూయ, ద్వేషాలు, పగలు తమ హృదయాలలో నింపుకొని ఏమాత్రం మారకుండా పైకి మాత్రం నీతిపరులుగా కనిపిస్తూ ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. చాలామంది బైబిల్ పట్టుకొని సంఘాలకు వస్తున్నారు. ఎంతోమంది కాపర్లు, పాస్టర్లు, సేవకులు బోధిస్తున్న మార్పు చెందటం లేదండి. మా హృదయాల్లో మార్పు రావడం లేదండి. అది ఎంతో విచారకరం. ఒక పెద్ద ధనవంతుడు, ఒక విలువైనటువంటి వ్యక్తి తనకు ఒక పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఆ ప్యాలెస్ చాలా అందంగా ఉంది. అందులో రకరకాల మొక్కలు, రకరకాలైనటువంటి అందమైనటువంటి భవనం అది. అంతటి భవనంలో ఆ ప్రాంతానికి ఎవరొచ్చినా ఆ భవనాన్ని చూడకుండా వెళ్ళరు. అలాంటి అందమైనటువంటి భవనం, అందమైనటువంటి గార్డెన్స్, అందమైనటువంటి పూల చెట్లు, అంత బాగున్నటువంటి ఆ నందనవనం ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకసారి మరణించాడు. అయితే ఈ మరణించినప్పుడు ఈ ప్రభుత్వం వారు, అక్కడ పనిచేస్తున్న వారు గమనించారు, ఈ ప్యాలెస్ను ఎవరికి రాశాడా ఈ వ్యక్తి అని. తీరా చూస్తే ఆ వ్యక్తి ఆ అందమైనటువంటి ప్యాలెస్ను దయ్యానికి రాశాను అని వీలునామా రాశాడు. ఇంకా దయ్యానికి రాస్తే వారు ఏం చేస్తారండి? వారు ప్రభుత్వం వారు వచ్చి ఆ ప్యాలెస్కు గేటుకు సీల్ వేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆలన పాలన లేక ఆ గార్డెన్లో మొక్కలన్నీ ఎండిపోయి పాములు, తేళ్ళు రావడం మొదలైంది. ఆ ప్యాలెస్లోకి గబ్బిలాలు వచ్చి చేరుతున్నాయి. పాతబడిపోయింది. కొన్నాళ్లకు దయ్యాలు కూడా చేరాయి. కొన్నాళ్లకు ఆ బంగళాని ఏమన్నారు? భూత్ బంగళా అన్నారు. ప్రభునందు నా సహోదరి సహోదరులారా, మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత నటిస్తున్నా, మన హృదయాలు మారకపోతే ప్రయోజనం లేదండి. మనము మారాలి.
నేడు ఎంతోమంది పైకి బాగా నటిస్తున్నారండి, చాలా బాగా కనిపిస్తున్నారు, చాలా బాగా ఉంటున్నారు. తమ హృదయాలు మార్పు చెందటం లేదండి. మారాలి. మన హృదయాలలో ఎవరు ఉండాలండి? యేసుక్రీస్తు ఉండాలి. మన దేహము దేవునికి ఆలయముగా ఉండాలి, దయ్యాల గుహగా ఉండకూడదు. నేడు ఎన్నో సంవత్సరాలుగా చర్చిలకు వస్తున్నా ఏమాత్రం మార్పు లేకుండా, వారి మాటల్లో మార్పు లేదు, వారి ప్రవర్తనలో మార్పు లేదు, వారి చూపులలో మార్పు లేదు. ఏంటండి, ఎప్పుడు మారుతామండి? ఇంకా మనం మారాలండి. టోటల్గా మన జీవితంలోనే మనం మారాలి. నవీన స్వభావం రావాలి మనలో. మనల్ని చూసిన వారు వీరిలాగా నేను ఉండాలి అన్న రీతిగా మనము మార్చబడాలి. మనల్ని చూస్తున్న వారికి మనం ఎలా కనపడాలండి? చిన్న క్రీస్తులాగా కనపడాలి. మాత్రం మనం మారుతున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నామండి, సంవత్సరాల నుంచి మందిరాలకు మనం వస్తున్నామండి. ఇకనైనా మారకపోతే ఎలాగండి? మనము పరలోకానికి వెళ్ళాలంటే మార్చబడినప్పుడే పరలోకానికి వెళ్తాం. మన హృదయాలు ఎలా ఉండాలని? దేవునికి ఆలయాలుగా ఉండాలి. మన హృదయాల్లో దేవుడు నివసించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, దేవుడికి ఇష్టలుగా ఉండాలి. మరి నేడు నీవు నేను ఎలా ఉంటున్నామండి?